నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. తిరుపతిలో వైసీపీ క్యాంపు రాజకీయం. బాబుకు నో సెంటిమెంట్స్, ఓన్లీ పాలిటిక్స్. అసలు విషయం చెప్పిన స్పీకర్. సిఐడికి నీ సలహాలేంటి జీవీ రెడ్డి? తిరుపతిలో వైసీపీ క్యాంపు రాజకీయానికి తెరలేపింది. తిరుపతి, నెల్లూరులో ఒక్కో డిప్యూటీ మేయర్, అలాగే ఏలూరులో 2 డిప్యూటీ మేయర్ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానానికి భూమన అభినయ్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని నిలుపుకునేందుకు మాజీ ఎమ్మెల్యే, తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. వైసీపీ తమ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డి పేరు ఖరారు చేసింది. కూటమి ఇంకా ఎవరిని నిలబెట్టాలనే విషయమే తేల్చుకోలేకపోతోంది. కూటమికి బలం లేకపోవడంతో ఎటు తేల్చుకోలేకపోతోందని తెలిసింది. తిరుపతి కార్పొరేషన్ ఇప్పటి వరకు వైసీపీ చేతిలోనే ఉంది. మేయర్ డాక్టర్ శిరీష వైసీపీని వీడేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కూటమి మాత్రం మైండ్ గేమ్కు తెరలేపింది. తమతో వైసీపీ కార్పొరేటర్లు టచ్లో ఉన్నారంటూ ప్రచారంలో పెట్టారు. అయితే ఆ ప్రచారాన్ని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. ఇందులో 33 మంది కార్పొరేటర్లతో వైసీపీ క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. 3 ఎక్స్ అఫిషియో సభ్యుల్లో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మద్దతు మాత్రమే కూటమి అభ్యర్థికి ఉంటుంది. మిగిలిన 2 అఫిషియో సభ్యులైన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వైసీపీ అభ్యర్థికి అండగా నిలవనున్నారు. డిప్యూటీ మేయర్ స్థానానికి చేతులెత్తి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. అయితే రహస్య ఓటింగ్ జరపాలని కూటమి పట్టుబట్టాలనే ఆలోచనలో ఉంది. కానీ ఎన్నికల కమిషన్ స్పష్టంగా చేతులెత్తాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా వైసీపీ విప్ జారీ చేస్తోంది. ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే వేటు వేయడానికి కూడా అన్ని రకాలుగా రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సెంటిమెంట్స్ ఉండవు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేవి ఆయన పట్టించుకోరని జగద్విదితమే. 2019 ఎన్నికల సందర్భంలో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీని సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారంటూ నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమాలు చేశారు. కేంద్రంలో బీజేపీతో అధికారం పంచుకోవడంతో తనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చంద్రబాబు భయపడ్డారు. చంద్రబాబుకు రాజకీయంగా నష్టం లేదా లాభం తప్ప మరేవి అవసరం లేదని అందరికీ తెలుసు. అయినా రాజకీయాల్లో సెంటిమెంట్స్ పెట్టుకుంటే బాగుపడమని చంద్రబాబు బలంగా నమ్ముతారు. అది నిజం కూడా. బీజేపీతో విభేదించిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్తో చేతులు కలిపారు. ఏపీలో 2019 అసెంబ్లీ, లోక్సభకు ఎన్నికలు జరిగాయి. బాబుకు మద్దతుగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అలాగే జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఎన్నికల ప్రచారం చేశారు. అయినప్పటికీ టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కేంద్రంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో బాబు భయపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా నోరు మెదపలేదు. 5 ఏళ్లు తిరిగేసరికి బీజేపీతో మళ్లీ స్నేహబంధం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్డీఏ కూటమి తరపున కేజ్రీవాల్కు వ్యతిరేకంగా చంద్రబాబు వచ్చే నెల 2న ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. తనకు అనుకూలంగా ఏపీలో కేజ్రీవాల్ ప్రచారం చేశారన్న కృతజ్ఞత లాంటిది చంద్రబాబులో కనిపించలేదనే విమర్శ లేకపోలేదు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అసలు విషయం చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక 6 గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చామని చెప్పారు. నిజమే, ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ పార్టీ కూడా స్టడీ చేయదు. గులాబీ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీకి అవగాహన ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలో లేదు కదా. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టం కాదు. ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉంటే దాన్ని బట్టి ఇచ్చే హామీలను ఎలా అమలు చేయాలో అవగాహన ఉంటుంది. లేనప్పుడు అధికారంలోకి రావాలనే తాపత్రయంతో అలవిగాని హామీలు ఇస్తాయి పార్టీలు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేక సతమతం కావడం సహజం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి అలాగే ఉంది. హామీలు అమలు చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇతరత్ర ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రభుత్వం 4 పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. దీంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు ఆగిపోయింది. రైతు భరోసా అరకొరగా అమలు చేసింది. నిధులు సమకూర్చే పరిస్థితుల రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. తప్పకుండా ఒక వాగ్దానం తర్వాత ఒకటి పూర్తి చేస్తాము. ప్రభుత్వంలో కూడా ఇంత అప్పు ఉంటుంది, ఈ అప్పుకు ఇంత మితి కడుతున్నారు. ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోపాలు చేసిన సంగతి గ్రహించలేకపోయింది. కానీ వాగ్దానాలు మాత్రం పెద్ద ఎత్తున చేసినారు. ఆ వాగ్దానాలు తీర్చాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు నమ్మండి నమ్మకూడదు 18 to 20 hours పనిచేస్తుంది. వాళ్ళు 6 నిమిషాలు కృషి చేస్తారు. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మరీ అత్యుత్సాహానికి పోతున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వస్తున్నాయి. టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకులకు సైతం నామినేటెడ్ పదవులు దక్కలేదు. కానీ కాంగ్రెస్ నుంచి వెళ్లిన జీవీకి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి దక్కడాన్ని సొంత పార్టీలోనే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. జీవీ కూడా స్వామి భక్తిని ఎక్కువ చాటుకుంటున్నట్టు కనిపిస్తోంది. సిఐడి ఏం చేయాలో కూడా జీవీ రెడ్డి ఉచిత సలహాలు ఇస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినంత మాత్రాన సిఐడికి ఏమీ తెలియదని ఆ యువ నాయకుడు అనుకుంటున్నారేమో. తాను నేతృత్వం వహించిన సంస్థపై వైసీపీ అధికారిక పత్రికలో కథనం రావడంపై జీవీ రెడ్డి మండిపడ్డారు. ఫైబర్ నెట్కు సంబంధించి చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన ఛార్జిషీట్ను కోర్టు తిరస్కరించినట్టు జీవీ రెడ్డి తెలిపారు. కానీ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించినట్టు, వైసీపీ సొంత పత్రికలో తప్పుడు కథనాలు రాసినట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ పత్రికలో వచ్చిన కథనంపై సిఐడి అధికారులు ఏం చేయాలో జీవీ రెడ్డి ఉచిత సలహాలు ఇవ్వడం విశేషం. ఆ కథనంపై వివరణ ఇవ్వాలని, అలాగే వైసీపీ సొంత పత్రికపై పరువు నష్టం కేసు వేసే అంశాన్ని సిఐడి అధికారులు పరిశీలించాలని ఆయన కోరారు. తాను ప్రభుత్వంలో ఉన్న అంశాన్ని జీవీ రెడ్డి గమనంలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే సిఐడికి సలహాలు ఇవ్వడం ఎందుకు, ఆ పనేదో చేయిస్తే సరిపోతుంది కదా. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిఐడి ఏం చేయాలో చెప్పడం ఎబ్బెట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిఐడి వాళ్ళు నివేదికను తొక్కిపట్టి అని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ నేపథ్యంలో సిఐడి వాళ్ళు సిఐడిని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇది ఫైబర్ నెట్ పరిధిలోది కాదు. బట్ నేను సంస్థకు సంబంధించిన సబ్జెక్ట్ అయినా కూడా స్టేట్మెంట్ వచ్చేసరికి వాళ్ళకి ఎగనెస్ట్ కాబట్టి నేను వాళ్ళకి ఇన్వోక్ చేస్తాను మ్యాటర్స్. చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు సిఐడి వాళ్ళు. డెఫినెట్గా నేను కూడా సిఐడి వాళ్ళని కోరేది ఒకటే, ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు ఇట్ ఈస్ యువర్ మీ రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది. మీరు ఆల్రెడీ 2019-24 మధ్యలో సిఐడి వాళ్ళు ఎంత బ్లేమ్ అయ్యారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఇప్పుడు కూడా మేమేమి అనుకూలం మాకు చేయమని అడగట్లేదు కదా, ప్రతిదీ కూడా రూల్ ప్రకారం వెళ్ళమంటున్నాం. బట్ డిస్పైట్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ, నేను సిఐడి చీఫ్ని కూడా నేను కోరేది ఒకటే, ఆనరబుల్ సిఐడి చీఫ్ గారిని కోరేది ఒకటే, మీరు ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు ఇది వాస్తవం చెప్పాలంటే ఇది మాకంటే చెడ్డ పేరు, మీకు వచ్చిన చెడ్డ పేరు, ఇది మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది, ఎందుకంటే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది మీరే కదా. మరి మీరు రికార్డ్ చేసినప్పుడు వాట్స్ రాంగ్ విత్ సిఐడి ఆఫీసర్స్? మేము వచ్చి ఇచ్చుకోవాల్సిన దాకా ఎందుకు మీరు ఆగుతున్నారు? మేము అలాంటి ఒత్తిళ్లు చేసి రిపోర్ట్స్ తీసుకోలేదు 164 కావచ్చు, వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ అని మీరు ఒక స్టేట్మెంట్ మీరు రిలీజ్ చేయాలి. ఎందుకు మీరు గమనం ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అప్పుడైతే మాత్రం ప్రధానికి మీడియా ముందుకు వచ్చేవాళ్ళు సిఐడి వాళ్ళు. ఈరోజు నేను మీడియా ముందుకు రమ్మని కూడా చెప్పట్లేదు, మాకు ఒత్తాస పెరగమని కూడా చెప్పట్లేదు. మీ మీద వచ్చిన బ్లేమ్ నన్ను ఖండించండి అంటున్నా నేను. అది కూడా మీరు ఖండించకపోతే ఎలాగో సిఐడి వాళ్ళు, ఇది మా ద్వారా చెప్పించుకోవడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ సబ్జెక్టు విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను సిఐడి ఆఫీసర్స్కి, ఇలాంటివి వచ్చినప్పుడు నేను అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. మాకేం అనుకూలంగా చేయమని మేము చెప్పము ఎప్పుడు కూడా. మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చినప్పుడు కానీ, మా ఇక్కడ సబ్జెక్ట్ మా సంస్థ కానీ మాకేం కితాబులు ఇవ్వమని మేము చెప్పము. అట్లీస్ట్ మీ మీద వచ్చిన దానికన్నా మీరు రెస్పాండ్ అవ్వండి. మీ మీద వచ్చిన దానికి మీరు రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది, ఇంటర్న్ అది మీరు యువర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి అదేదో మళ్ళీ మేమే చేయించడానికి ఇంప్లైడింగ్ వెళ్తుంది అవకాశం ఉంది, ఇంప్లైడ్ మీనింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎనీ అదర్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.